ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డ్రాయింగ్ బోర్డ్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్. డ్రాయింగ్ బోర్డ్ మీదే మనం డ్రాయింగ్ అన్నీ కూడా వేయడం జరుగుతుంది. ఆ డ్రాయింగ్ బోర్డ్ ఎలా ఉండాలి? స్మూత్గా ఉండాలి. మనం ఏదన్నా ఒక షీట్ పెట్టి ఆ షీట్ డ్రాయింగ్ షీట్ మీద డ్రాయింగ్ వేస్తాం కాబట్టి అది చాలా స్మూత్గా ఉండాలి. సో ఈ డ్రాయింగ్ బోర్డ్లో ఈ డ్రాయింగ్ బోర్డ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎలా ఉంటుంది? రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. దీని షేప్ ఎప్పుడు కూడా రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది అనమాట. డ్రాయింగ్ బోర్డ్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. డ్రాయింగ్ బోర్డ్ ఈ షేప్లో ఉంటుంది. ఈ డ్రాయింగ్ బోర్డ్ ఎప్పుడైనా కూడా మనకి సాఫ్ట్ అండ్ వుడ్తో తయారు చేస్తారు అన్నమాట. సాఫ్ట్ అండ్ వుడ్తో తయారు చేస్తాం, ఎందుకంటే సాఫ్ట్గా ఉండడం కోసం సాఫ్ట్ వుడ్తో తయారు చేస్తాం. ఒకేసారి మనం ఏకండిగా అంటే ఒక యూనిఫామ్ చెక్కను కానీ తీసుకొని మనం డ్రాయింగ్ బోర్డ్ తయారు చేస్తే సీజనల్ వల్ల, అంటే ఒక్కొక్కసారి టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్కసారి టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. అంటే సమ్మర్కి వింటర్కి తేడా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ వుడెన్ బోర్డు ఉబ్బిపోతుంటుంది ఇలాగా, అంటే పైన ఇలాగా వంకర అయిపోవడానికి ఉంటుంది. దాన్ని వ్రాపింగ్ అంటారు. వంకర పోవడాన్ని వ్రాపింగ్ అంటారు. దాన్ని నివారించడానికి ఏం చేస్తారంటే స్ట్రిప్స్ భాగంతో తయారు చేస్తారు. అంటే ఇంత స్ట్రిప్స్ ఇలాగే స్ట్రిప్స్ తయారు చేసి వుడెన్ బోర్డ్ని స్ట్రిప్స్ బాగా తయారు చేసి వీటిని గమ్ పెట్టి అంటిస్తారు. అంటించి వెనకాల 2 బ్యాటన్స్ పెట్టి దాన్ని ఫిక్స్ చేస్తారనమాట. ఓకే, ఇలా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సంకోచాలు వ్యాకోచాలు అంటే కాంట్రాక్షన్స్ అండ్ ఇది ఉంటుంది కదా, దాన్ని నివారించడానికి ఇది జరుగుతుంది అనమాట. మనకి సమ్మర్లో ఏమవుతుంది? ఎక్స్పాన్షన్ అయిపోతుంది, వింటర్లో కాంట్రాక్షన్ అవుతుంది. వీటిని రెండింటిని నివారించడానికి మనం ఇలాగే ఈ గ్యాప్స్ పెట్టుకుంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఆ సందుల్లో ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో కొంచెం అడ్జస్ట్ అవుతుంది. దానివల్ల చెక్క ఇలా ఉబ్బిపోవడానికి అవ్వదు, అంటే కర్వ్ నేచర్ రాకుండా ఉంటుంది అనమాట. దేనికోసం వుడెన్ బోర్డు ఇలాగా ఫ్లాంక్స్గా తయారు చేస్తాం అనమాట. ఓకే, దీన్ని ఏం చేస్తారు మనం వెనకాల, దీని వెనక భాగంలో బ్యాటన్స్ అని ఉంటుంది. ఈ బ్యాటన్స్ నేను ఇలాగేసి ఈ బ్యాటన్స్ని వేసి ఇక్కడ ఇలా క్లీటింగ్ చేస్తాం అనమాట. క్లీటింగ్ చేసి దాన్ని రివిట్స్ లాగేసి క్లీట్ చేస్తాం అనమాట. దాన్ని క్లీట్స్ అంటారు. వీటిని బ్యాటన్స్ అంటారు. వీటిని బ్యాటన్స్ అంటారు. వీటిని క్లీట్స్ అంటారు. వీటిని క్లీట్స్ అంటారు అన్నమాట. ఇది డ్రాయింగ్ బోర్డ్. ఈ డ్రాయింగ్ బోర్డ్స్లో వచ్చే మోస్ట్లీ క్వశ్చన్స్ ఏంటంటే వుడ్ రకాలు అడుగుతారు. అది జనరలైజ్ సీజన్డ్ సాఫ్ట్ వుడ్ అవుతుంది. ఇది డ్రాయింగ్ బోర్డ్లో ఇదేంటి సీజన్డ్ సాఫ్ట్ వుడ్ అవుతుంది. అది పైన కానీ టేక్ వుడ్తో కానీ తయారు చేస్తారు. నెక్స్ట్ ఈ స్ట్రిప్స్ చెప్పుకున్నాం కదా, ఈ స్ట్రిప్స్ విడ్త్ ఎంత ఉంటుందంటే 25 mm ఉంటుంది. దీని యొక్క విడ్త్ కూడా అడుగుతారు. అది 25 mm ఉంటుంది అనమాట. ఈ వుడెన్ ఈ బోర్డ్ వెనక భాగంలో బ్యాటన్స్తో దాన్ని జాయిన్ చేయబడి ఉంటుంది. ఇది డ్రాయింగ్ బోర్డ్ గురించి బేసిక్ అడిగే క్వశ్చన్స్ అనమాట. వ్రాపింగ్ ఏంటి? వ్రాపింగ్ అంటే ఏంటంటే వంకర బోర్డ్ అని వ్రాపింగ్ అంటారు. వ్రాపింగ్ నివారించడానికి బ్యాటన్స్ వాడతారు. మోస్ట్లీ డ్రాయింగ్ బోర్డ్ మీద అడిగే క్వశ్చన్స్ ఇవే అనమాట.